10వ తరగతి వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ. ఈ కిష్కింధాకాండ ఎక్కడ ఆరంభమైనది అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్రతి నాగరికత కూడా నదీ తీర ప్రాంతాల్లో అలరారుతుంది. అలాగే ఈ కిష్కింధ సామ్రాజ్యం కూడా ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పంపా సరోవర ప్రాంతంలో ఉన్నటువంటిది కిష్కింధాకాండ. ఈ పంపా నది సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కిష్కింధ అనేటటువంటి రాజ్యానికి పాలకుడుగా వాలి ఉన్నాడు. వాలి మరియు సుగ్రీవులు ఇద్దరూ కూడా మంచి ప్రేమతో కలిగినటువంటి అన్నదమ్ములు. అయితే ఒకానొక రోజున ఈ వాలి మాయావి అనేటటువంటి రాక్షసుడు ఈ కిష్కింధ ప్రజల్ని అనేకమైనటువంటి కష్టాలకి గురి చేస్తూ ఉంటే, ఒక రోజున ఈ మాయావి అనేటటువంటి రాక్షసుడు ప్రజల్ని కష్టపెట్టడమే కాకుండా ఈ వాలి దగ్గరికి వచ్చి యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. అయితే ఈ వాలి ఆ మాయావికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం కారణంగా మాయావిని కొడుతూ తరుముకుంటూ అతనితో యుద్ధం చేస్తూ అతని వెంట వెళ్ళాడు వాలి. తన్నే అనుసరిస్తూ తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు కూడా వాలి వెంట వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఒక పెద్ద భూగృహము, సొరంగ లోయ లాంటిది అక్కడ వారికి ఎదురవుతుంది. అయితే ఈ వాలి యొక్క దెబ్బల్ని తాడలేక ఆ యొక్క మాయావి ఆ గృహలోనికి ప్రవేశించాడు. దాంతో లోపల చాలా చీకటిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాలి తన తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి ఆ గృహము బయటనే వేచి ఉండమని చెప్పి తాను లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ మాయావికి ఈ వాలికి. అయితే ఇది చాలా కాలం యుద్ధం కొనసాగుతుంది. పెద్ద పెద్ద అరుపులు బయటికి వినిపిస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సుగ్రీవునికి చాలా భయం వేస్తుంది. అంతేకాకుండా లోపల ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి స్థితిలో సుగ్రీవుడు అలాగే ఆశ్చర్యంతో గృహ బయట వేచి ఉంటాడు. కొంత సమయానికి ఆ గృహ లోపల నుంచి రక్తంతో కూడినటువంటి నురగలు బయటికి వస్తాయి. ఇక ఎటువంటి శబ్దము కూడా వినిపించదు. అటువంటి సమయంలో ఒకవేళ తన అన్న ఉన్నట్టయితే, జీవించి ఉన్నట్టయితే బయటికి వచ్చేవాడు. కానీ గొప్పదైనటువంటి యుద్ధం జరిగి లోపల నుంచి ఆ రక్తపు నురుగలు రావడంతో భయంతో ఏమైందో తెలియనటువంటి అయోమయ స్థితిలో, ఒకవేళ రాక్షసుడే లోపల ఉన్నాడు, అతడు బయటికి వస్తే మొత్తం ప్రజల్ని అంతమొందిస్తాడు అనే ఉద్దేశంతో సుగ్రీవుడు ఆ గృహకి ఒక పెద్ద రాయిని తీసుకొచ్చేసి అడ్డుగా పెట్టేసి తిరిగి కిష్కింధ రాజ్యానికి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు, యోధులు అందరూ కూడా ఎదురురాగా జరిగిన విషయాన్ని చెప్తాడు. ఇక ఇప్పటికే సంవత్సరం పాటు గడిచిపోయింది. సంవత్సరం పాటు సింహాసనం ఖాళీగా ఉంది. దానితో అక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సూచన మేరకు సుగ్రీవుడు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ రాజుగా అధిష్ఠించబడతాడు. ఆ సమయానికే ఇక్కడ గాఢమైనటువంటి మాయావి రాక్షసిని చంపి గాఢమైనటువంటి నిద్రలో మునిగిపోయినటువంటి సుగ్రీవు వాలికి మెలకువ వస్తుంది. దాంతో బయటికి వచ్చేసరికే ఆ గృహ మూసి ఉండడాన్ని చూసి ఆ రాయిని తన దగ్గర ఉన్నటువంటి గదతో నుగ్గుగా చేసి బయటికి వచ్చి కిష్కింధ రాజ్యానికి వచ్చి చూసేసరికి అక్కడ సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి సుగ్రీవునికి జేజేలు పలుకుతున్నటువంటి ప్రజలు కనిపించారు. వెంటనే తను మరణించాడని భావించి తను చావును కోరుకున్నటువంటి తమ్ముడు తానే రాజుని కాదలిచాడనేటటువంటి అపార్థ భావనతోటి అక్కడ సుగ్రీవుణ్ణి కొడతాడు, తరిమేస్తాడు. నా ఎదురుగా కనిపిస్తే చంపేస్తానని ప్రతిన పూనుతాడు. ఎక్కడున్నా సరే రాజద్రోహివైనటువంటి, నాకు ద్రోహం చేసినటువంటి నిన్ను చంపేస్తాను అని చెప్పేసి శపథం చేస్తాడు.
అంతేకాకుండా సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి రుమను సుగ్రీవుని యొక్క సంతానాన్ని నిర్బంధిస్తాడు. ఇక తార అంగదులు ఎంత చెప్పినప్పటికీ కూడా వినిపించుకోడు వాలి. దాంతో భయంతో అక్కడి నుంచి సుగ్రీవుడు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళినటువంటి సుగ్రీవుడు ఎక్కడ తలదాచుకున్నప్పటికీ కూడా ఈ యొక్క వాలి వెంటాడి మరీ కొట్టడం ప్రారంభించాడు. దానితో ఆ యొక్క అన్న భయం చేత సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతాన్ని చేరి ఆ పర్వతం పైన తలదాచుకొని ఉంటాడు. అదే సమయంలో సీతాన్వేషణకై ప్రారంభించినటువంటి రామలక్ష్మణులు పంపానది తీరం గుండా వస్తూ ఉండడం, ఇక్కడ మునివేషంలో ఉన్నటువంటి రాకుమారులను చూసినటువంటి సుగ్రీవుడు, ఋష్యముఖ పర్వతం నుంచి చూసినటువంటి సుగ్రీవుడు భయాందోళనకి లోనవుతాడు. వస్తున్నటువంటి వారు రాజకుమారుల వరే ఉన్నారు, కానీ మునివేషాన్ని ధరించారు. వాలి పంపగా తన ప్రాణం తీయడానికే వస్తున్నారని భయపడుతూ ఉంటాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని యొక్క మంత్రిగా రామలక్ష్మణుల దగ్గరికి వస్తాడు. వచ్చినటువంటి హనుమంతుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి, ఎవరు మీరు? ఈ అడవిలో ఇక్కడ విల్లంబులు చేతబూని సంచరిస్తున్నారు ఎందుకు? మిమ్మల్ని వాలి పంపించాడా తన తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వధించమని? సుగ్రీవుడు చాలా మంచివాడు, ఇతడికి అన్నంటే చాలా మంచి భక్తి భావన ఉండేది, కానీ అపార్థ భావనతోటి వాలినే సుగ్రీవుణ్ణి చంపదలిచాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మీరెవరో చెప్పండి అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. కానీ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మౌనం వహించటంతో హనుమంతుడు తన నిజ రూపాన్ని పొంది, నా పేరు హనుమంతుడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, సూర్యదేవులు మా గురువులు, సుగ్రీవుడు ధర్మం తప్పనటువంటి వాడు, చాలా మంచివాడు, అతనితో స్నేహం చేసినా మీకు మేలు జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు హనుమంతుని యొక్క మాటలకి ఎంతో ఆనందాన్ని పొందినటువంటి శ్రీరాముడు, చంపడానికి కత్తి ఎత్తినటువంటి శత్రువైనా సరే నీ యొక్క మాటలకి మిత్రుడుగా మారిపోతాడు, ఎంతో వేదాంగాలు చదివితే తప్ప ఇంతటి జ్ఞానం అనేది అబ్బదు, ఎంత చక్కటి వాక్చాతుర్యంతో మంతనము జరుపుతున్నావు అని చెప్పేసి హనుమంతుని యొక్క వాక్చాతుర్యాన్ని, వాక్పటిమని ప్రశంసిస్తాడు, పొగుడుతాడు శ్రీరామచంద్రుడు. ఆ విధంగా రాముడు సుగ్రీవుని యొక్క కథని తెలుసుకొని సుగ్రీవుని కలవడానికి ఒప్పుకుంటాడు. దానితో హనుమంతుడు తన రెండు భుజాలపైన రామలక్ష్మణుల్ని కూర్చోండబెట్టుకొని ఋష్యముఖ పర్వతాన్ని చేరుతాడు. ఇక ఋష్యముఖ పర్వతాన్ని చేరిన తరువాత అగ్ని సాక్షిగా రాముడు సుగ్రీవుడు మిత్రులవుతారు. ఆ తరువాత అసలేం జరిగింది అనే విషయాన్ని రాముడు సుగ్రీవుణ్ణి అడిగి తెలుసుకుంటారు. సుగ్రీవుడు కిష్కింధ రాజ్య పాలకుడైనటువంటి వాలి, ఇద్దరము కూడా అన్నదమ్ములము, రూపురేఖల్లోనూ బలాబలాల్లోనూ ఇద్దరము సమానులమే అయినప్పటికీ కూడా అన్నగారి దగ్గర ఉన్నటువంటి, వాలి దగ్గర ఉన్నటువంటి అపూర్వమైనటువంటి రత్నమాల వలన అతని ముందు నిలిచినటువంటి ఎంతటి శత్రువుకైనా సరే సగబలము వాలికి వచ్చేస్తుంది. కాబట్టి వాలిని ఎదురు నిలబడి పోరాడి ఏ ఒక్కరూ కూడా గెలవజాలరు. కాబట్టి నా అన్న నా ప్రాణం తీస్తాడనేటటువంటి ప్రాణ భయంతో నేను ఇక్కడ ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాను. మా అన్నను వధించటంలో మీరు నాకు సహాయం చేయవలసింది అని చెప్పేసి తన భార్యని బంధించినటువంటి విషయాన్ని కూడా శ్రీరామునికి తెలియచేస్తాడు. వెంటనే శ్రీరాముడు, రావణాసురుడు సీతని అపహరించి తప్పు చేశాడు, ఇక్కడ వాలి కూడా రుమను అపహరించి తప్పు చేశాడు, ఇద్దరు చేసినటువంటి తప్పు కూడా ఒకటే, ఇద్దరు కూడా శిక్షార్హులే, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, వాలి యొక్క వదలో నీకు అండగా ఉంటాను అని చెప్పేసి
రాముడు మాట ఇస్తాడు. అప్పుడు ఇద్దరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాలికి అక్కడ ఉన్నటువంటి రావణాసుడికి ఇద్దరికీ కూడా పొరపోవడం అనేది జరుగుతుంది. అలా రాముడు సుగ్రీవులు ఇద్దరూ కూడా అగ్నిసాక్షిగా మిత్రులవుతారు. మిత్రుని యొక్క లక్షణాలు ఏమిటి అంటే, మిత్రుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మిత్రునికి అండగా ఉండి ఆ కష్టాల నుంచి వారు బయటపడే వరకు వారి వెంట నడవడం మిత్రుని యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి నేను సీతాన్వేషణలో మీకు సహకరిస్తాను అనే మాట ఇచ్చాడు సుగ్రీవుడు. అలాగే రాముడు కూడా వాలిని జయించటంలో నీకు తోడుంటాను అని చెప్పి మాట ఇచ్చాడు. అలా ఇరువురు కూడా మిత్రులైనారు. ఇక రాముని యొక్క బలాబలాల గురించి సుగ్రీవుడు తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆశ్రమంలో 7 తాటి చెట్ల ఎత్తున్నటువంటి తాటికిని చంపిన విషయం నిజమే. కానీ ఇక్కడ వాలి యొక్క బలము ముందు ఏ వీరుడు నిలబడ్డా అతని బలం సగమవుతుంది. 7 తాటి చెట్లని కొట్టగలిగినటువంటి వాడు, దుందుబి యొక్క హస్తి పంజరాన్ని ఎగరగొట్టగలిగినటువంటి వారు మాత్రమే వాలిని చంపగలరు అని ఇంతకు ముందు అక్కడ ఋష్యముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నటువంటి మాతంగి మహర్షి యొక్క కథని కూడా వివరించాడు. ఇక మాతంగి మహర్షి ఋష్యముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ దుందుబి అనేటటువంటి రాక్షసుడు అక్కడికి వచ్చి ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి జంతుజాలాల్ని, మానవుల్ని, మునులని, ఋషులని హింసిస్తూ ఉంటే వాలి ఆ దుందుబిని వధించాడు. ఆ వధించినటువంటి దుందుబి శిరస్సు ఎగిరిపడి ఆ యొక్క రక్త కణాలు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి మాతంగి మహర్షి యొక్క శిరస్సు పైన పడి అతనికి తపోభంగం జరుగుతుంది. దానితోటి మాతంగి మహర్షి కోపంతో వాలిని, ఇంకొకసారి నువ్వు ఋష్యముఖ పర్వతంపై అడుగు పెడితే నీ మరణం తథ్యం అని చెప్పేసి శాపాన్నిచ్చాడు. ఆ భయము చేత మళ్ళీ కూడా ఎప్పుడు వాలి తన యొక్క పాదాన్ని ఆ ఋషి యొక్క శాపం గుర్తుగా ఏనాడు కూడా ఋష్యముఖ పర్వతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే సుగ్రీవుడు సురక్షితమైనటువంటి ప్రాంతంగా భావించి ఋష్యముఖ పర్వతం పైన తలదాచుకున్నానని చెప్తాడు. ఇక ఆ విషయం విన్నటువంటి శ్రీరాముడు తన కాలి బొటన వేలుతోటి ఆ దుందుబి యొక్క కళేబరాన్ని ఒక్క తన్ను తంతే అది వెళ్ళేసి 7 సముద్రాల అవతల పడిపోతుంది. అంతేకాకుండా తన వెనుక ఉన్నటువంటి అంబుదిలో నుంచి రామబాణాన్ని తీసి ఒక బాణాన్ని వేయగానే అక్కడే ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి 7 తాటి చెట్లు ఒక్క బాణానికి పడిపోవడం అనేది జరుగుతుంది. దీనితో సుగ్రీవునికి నమ్మకం కలుగుతుంది. ఇరువురు కూడా సమర్థులైనటువంటి వారిగా అటు సీతాన్వేషణలో సుగ్రీవుడు, ఇటు వాలి మరణంలో, వాలి వధలో రాముడు సహకరిస్తానని పరస్పర సహకారంతో ఇద్దరూ కూడా ఆలింగనం చేసుకొని అగ్నిసాక్షిగా మిత్రులైనారు.